ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ముందుగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ కూడా. ఏంటంటే, మీరు ఒక పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీలో చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మరి మనం కూడా మాట్లాడాలనే ఆలోచన మనసులో ఉన్నప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నాం. మరి రీజన్ ఏమై ఉంటుంది? వాళ్ళందరూ కూడా అంత చక్కగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా చాలా మిస్టేక్స్ చేసి ఉండుండొచ్చు. ఎప్పుడు? గతంలో. ఎస్, గతంలో వాళ్ళు చాలా తప్పులు చేశారు, ఎన్నో మిస్టేక్స్ అయ్యాయి. ఆ మిస్టేక్స్ చేసిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా అలాంటి పర్ఫెక్షన్, అలాంటి ఫ్లూయెన్సీ వచ్చింది. నేను చెప్పేది కూడా అదే. అందరూ కూడా డెవలప్ అవుతున్నారు, మనం కూడా అవ్వగలం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మిస్టేక్స్ అవుతున్నాయి, నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అక్కడే ఆగిపోతున్నాం. ఎందుకు చెప్పండి ఆగిపోవాలి మనం? ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్లో ఇంగ్లీష్ కూడా ఒకటి అయిపోయింది ఈ జనరేషన్లో. మీరే చూడండి, మనం వాడే తెలుగులోనే అసలు తెలుగు వర్డ్స్ వాడకుండా మనము ఇంగ్లీష్ని వాడుతున్నాం. ఎలాగా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బస్ ఎక్కాను అంటాను. చక్రం అంటామా? వీల్స్ అంటాం. డ్రైవర్ అంటాం. డ్రైవర్ని ఏమంటాము తెలుగులో? ఈవెన్ నాకు కూడా తెలియదు. చోదకుడు. చోదకుడు అంటాం. దాన్ని మనము డ్రైవరే అంటున్నాం. టికెట్ అంటాము. అంగీకార పత్రము ఏదో ఉంటుంది, అక్కడ కూడా అంతే. ఈవెన్ గుండీ బటన్ కూడా గుండీ బటన్ అనేస్తూ ఉంటాం. ఇలాగా అన్నీ సడన్గా ఆ బస్ ఆగిపోయింది అనుకుందాము. మరి వెళ్ళి మీరు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏమైందన్నా, ఎందుకు ఆగిందన్నా అని అడుగుతారు. అందులో ఆయన స్టీరింగ్ పాడైంది అంటాడు. ఆ స్టీరింగ్ వర్డ్ కూడా ఇంగ్లీషే. మనం వాడే ప్రతి ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీషే. మరి అలాంటప్పుడు మరి అన్ని ముక్కలు ముక్కలు వాడుతున్నప్పుడు సెంటెన్సెస్ వాడడంలో తప్పేముందంటారు? తప్పో రైటో వాడదాం, మెల్లిమెల్లిగా నేర్చుకుందాం, తప్పేం లేదు కదా. ఎందుకంటే తప్పుల నుంచి మనం కరెక్ట్ చేసుకుంటాం. మనము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీకోసం నేను A to Z సిరీస్ స్టార్ట్ చేశాను. దాంట్లో వ్యూస్ అసలు నేను ఒక వీడియో అప్లోడ్ చేసి 4-5 డేస్ అవుతుంది, 2000 మెంబర్స్ కూడా చూడలేదు. అంటే మీకు బేసిక్స్ వద్దనుకుంటున్నారు. మరి బేసిక్స్ ఓనమాలు నేర్చుకుంది, మనకు అన్నీ రావు. ఈ విషయం అయితే మీరు మనసులో ఉంచుకోవాలి. నేను నా వ్యూస్ కోసం మాత్రం నేను మిమ్మల్ని ప్రాధాయపడట్లేదు. ఇదైతే నిజం. ఏంటంటే, ఏదైతే మనం నేర్చుకోవాలని అనుకుంటున్నామో అది పర్ఫెక్షన్ కావాలంటే కొన్ని మినిమం బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ మీద మనకు అవగాహన కావాలి. ఈ అవగాహన కోసం మనము ఆల్రెడీ జీరో టు హీరో సిరీస్ చేసుకున్నాం. జీరో టు హీరో సిరీస్, దీంట్లో ఒక 10 వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి చాలు. ఆ 10 వీడియోస్ చూసారనుకోండి, మీకు బేసిక్స్ తెలుస్తాయి. అలాగే ఈ రోజుతో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము డైలీ యూజర్ సెంటెన్సెస్. ఎందుకని అసలు గ్రామర్ రాకుండా డైలీ యూజర్ సెంటెన్సెస్ నేర్పిస్తున్నారు అని డౌట్ రావచ్చు. ఒక్కటి ఫ్రెండ్స్, భాష అనేది ఒక స్కిల్. దీన్ని మనము తెలుగు మాట్లాడేటప్పుడు కూడా మనం అక్షరాలు నేర్చుకోలేదు, వర్డ్స్ నేర్చుకోలేదు, సందులు నేర్చుకోలేదు, సమాసాలు నేర్చుకోలేదు, ఎటువంటి గ్రామర్ నేర్చుకోలేదు, రైట్? అలాగే ఇంగ్లీష్ని కూడా మనము వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ ఆపర్చునిటీ దెన్ యూ హ్యావ్ టు యూజ్ సచ్ సెంటెన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మీ లైఫ్లో ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఆ అవకాశం వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ వాడేయడమే, అంతే. ఈ రకంగా సెంటెన్సెస్ని వాడుతున్న కొద్దీ మీకు ఇంగ్లీష్ మీద ఇష్టం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు మెయిన్ భయం అనేది పోతూ ఉంటుంది. అందుకే కొత్తగా మనం సిరీస్ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాము. దీంతోపాటు A to Z కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ డైలీ యూజర్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ సిరీస్, దీనిలో ఏంటంటే మన డ్యూరేషన్ అంతా కూడా 8 minutes లోపే ఉంటుంది. మీరందరూ అడిగారు కదా లెంది వీడియోస్ వద్దని చెప్పి, మీ అందరి కోసమే మళ్ళీ ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేయడము జరుగుతూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కొన్ని డైలీ యూజర్ సెంటెన్సెస్ చూద్దాం. ఫ్రెండ్స్, సడన్గా మీరున్నారు, పవర్ పోయింది అనుకుందాం. అలాంటి కండిషన్లో మీరు ఎలా చెప్పొచ్చు? ద పవర్ ఈజ్ అవుట్, లేదా ది ఎలక్ట్రిసిటీ హ్యాస్ గాన్, లేదా ద పవర్ వెంట్ ఆఫ్. ఇలా కూడా మనము చెప్పొచ్చు. మరి పవర్ ఎప్పుడు పోయింది అని అడగాలి. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్? ఎప్పుడు పోయింది కరెంటు అని నేను అంటూ ఉన్నాను. అయితే కరెంటు పోయింది అని మనం తెలుగులో వాడతామే, కానీ మనము ఇంగ్లీష్ విషయానికి రాగానే పవర్ అంటాం. POWER, పవర్. ద పవర్ హ్యాస్ గాన్, కరెంటు పోయింది. ఎప్పుడు పోయింది? వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ అని కూడా మనము అనొచ్చు. మా స్ట్రీట్లో పవర్ కట్ ఉంది, ఇప్పుడు కూడా పవర్ కట్ అయ్యి ఉంది అన్నప్పుడు దెర్ హ్యాస్ బీన్ పవర్ కట్ ఇన్ అవర్ స్ట్రీట్. మా స్ట్రీట్లో పవర్ కట్ ఉందని నేను అంటూ ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే ఇంకా మాకు పవర్ కట్లోనే ఉన్నాం మేము అని చెప్పి నేను అంటూ ఉన్నాను అనమాట. దెర్ హ్యాస్ బీన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఉంది ఇంకా కండిషన్.
ఇంకా పవర్ కట్లోనే ఉన్నాము అని చెప్పి మనము అంటూ ఉన్నాం. అయితే సడన్గా కరెంట్ వచ్చేసింది. ద పవర్ ఈజ్ బ్యాక్ ఆన్, ద పవర్ ఈజ్ బ్యాక్ ఆన్ ఆర్ ది ఎలక్ట్రిసిటీ హ్యాస్ బ్యాక్ ఆన్ అని కూడా మనము అనొచ్చు. ఒక్కసారి లైట్లన్నీ కూడా ఇలా చిమ్ అంటూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటాం? వోల్టేజ్ అనేది డౌన్లో ఉందని చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ డౌన్ ఇన్ అవర్ ఏరియా. మా ఏరియాలో వోల్టేజ్ అంతా కూడా తక్కువగా ఉందని నేను అంటూ ఉన్నాను. మీరు మీ ఫ్రెండ్ని మీ యొక్క ఫోన్కి ఛార్జింగ్ పెట్టవా అని అడగాలి. పుట్ మై ఫోన్ టు ఛార్జ్ అనొచ్చు. కానీ మనము రెస్పెక్ట్గా అడగాలి, పొలైట్గా అడగాలి అనుకోండి. అలాంటి కండిషన్లో కుడ్ యూ పుట్ మై ఫోన్ టు ఛార్జ్, ఛార్జింగ్ పెడతావా అని నేను అడుగుతూ ఉన్నాను. కుడ్ లేదా వుడ్ వాడామనుకోండి, రెస్పెక్ట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది, తప్పకుండా చేస్తారనమాట. దీన్నే మనము ప్లగ్ ఇన్ మై ఛార్జర్ అని కూడా అనొచ్చు. అలాగే ఛార్జింగ్ తీసేవా అన్నప్పుడు ఏమంటాం? అన్ప్లగ్ మై ఫోన్ ఫ్రమ్ ద ఛార్జర్, అన్ప్లగ్ మై ఫోన్ ఫ్రమ్ ద ఛార్జర్. నా ఫోన్ని ఛార్జర్ నుంచి తీసేవా అని నేను అంటూ ఉన్నాను. దీన్ని మనము టేక్ ద ఫోన్ ఆఫ్ ద ఛార్జర్, ఫోన్ని ఛార్జర్ నుంచి తీసేయండి అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఇలాంటి కండిషన్లో ఓఎఫ్ఎఫ్ ఆఫ్ని మనము రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫోన్ని చాలాసేపు ఛార్జర్కి పెట్టుంచొద్దు అని చెప్పినప్పుడు డోంట్ లీవ్ ఇట్ ప్లగ్డ్ ఇన్ ఫర్ టూ లాంగ్, డోంట్ లీవ్ ఇట్ ఆర్ డోంట్ లీవ్ యువర్ ఫోన్ ప్లగ్డ్ ఇన్ ఫర్ టూ లాంగ్. చాలా సమయం వరకు ఫోన్ని అలాగ పెట్టి ఉంచొద్దు అని నేను అంటూ ఉన్నాను. అలాగే మీ ఫోన్లో బ్యాటరీ అయిపోతూ ఉంది. అలాంటి కండిషన్లో మీరు ఛార్జర్ పెట్టుకోవాలనుకుంటూ ఉన్నారు, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంది అని చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? మై ఫోన్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ జ్యూస్. అంటే అర్థం ఏంటంటే ఏ ఫోన్లో కూడా జ్యూస్ ఉండదు. ఇక్కడ జ్యూస్ అంటే అర్థం ఏంటంటే మనము ఫార్మల్గా వాడుతూ ఉంటాం అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బ్యాటరీ లేదు అని చెప్పేటువంటి కండిషన్లో మై ఫోన్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ జ్యూస్ అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా ఫోన్లో బ్యాటరీ లేదు అన్నప్పుడు ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ బ్యాటరీ ఇన్ మై మొబైల్ ఫోన్. ఒకవేళ ఫోన్ అంతా కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పాలి. అంటే మై ఫోన్స్ బ్యాటరీ డిశ్చార్జ్డ్ కంప్లీట్లీ. అలాగే నా ఫోన్లో 30% ఛార్జింగ్ ఉంది అని చెప్పాలి. మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ ఎట్ 30%, మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ ఎట్ 50%. ఈ రకంగా మనము ఎటు ఉపయోగించి పర్సంటేజ్ని మనము చెప్పచ్చు. దీన్ని మనము తక్కువగా ఉందనుకుందాం, అంటే ఒక 10%కి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ డౌన్ టు 30% ఆర్ మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ డౌన్ టు 20% అని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మన క్లాస్ని ముగించుకుపోయే ముందు ఒక చిన్న ఇడియం తోటి మన క్లాస్ని మనము కంప్లీట్ చేసుకుందాము. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రతి వీడియోలో ఒక ఇడియంని మనము నేర్చుకుందాం. ఈ ఇడియమ్స్ వాడడం వల్ల మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అడ్వాన్స్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఇడియం ఏంటంటే ఏ క్యాన్ ఆఫ్ వామ్స్. ఏ క్యాన్ ఆఫ్ వామ్స్ అంటే అర్థం ఏంటంటే దట్ సిచ్యువేషన్ కెన్ కాజ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక సిచ్యువేషన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అలాంటి కండిషన్లో క్యాన్ ఆఫ్ వామ్స్ని వాడుతూ ఉంటాం. వైఫ్ చూస్తుంది హస్బెండ్ ఫోన్లో ఇంకొక అమ్మాయి మెసేజ్ని. వైఫ్ చూస్తుంది తన హస్బెండ్ ఫోన్లో ఇంకొక అమ్మాయి మెసేజ్ని. అలాంటి కండిషన్లో వైఫ్ తన హస్బెండ్ తోటి అంటూ ఉంటుంది, హే డియర్ లిజన్ వన్ థింగ్. విను, ఏమండి వినండి. ఎస్ డియర్ టెల్ మీ వాట్స్ ద మ్యాటర్ అని చెప్పి హస్బెండ్ అంటారు. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ద క్యాన్ ఆఫ్ వామ్స్ బట్ ఐ సా ఎ మెసేజ్ ఫ్రమ్ ఏ గర్ల్ ఆన్ యువర్ వాట్సాప్ చాట్. నీ యొక్క వాట్సాప్ చాట్లో ఒక అమ్మాయి మెసేజ్ నేను చూడడం జరిగింది, నువ్వు నన్ను మోసం చేయకూడదు అని చెప్పి తను అంటూ ఉంది. ఇలాంటి కండిషన్లో తను ఈ విషయాన్ని ఎక్కువ చేయాలనుకోవట్లేదు. అందుకే ఆమె ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ద క్యాన్ ఆఫ్ వామ్స్ అని అంటూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఒక క్యాన్లో కొన్ని పురుగులు ఉన్నాయి అనుకుందాం. వామ్స్ అంటే పారిటి అనమాట. అవి ఓపెన్ చేస్తే ఏమవుతాయి, మొత్తం ఎక్కువ అయిపోయి పెంట అయిపోతూ ఉంటాయి. అలాంటి కండిషన్ రావద్దు అని చెప్పి తను అంటుందన్నమాట. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ద క్యాన్ ఆఫ్ వామ్స్ బట్ ఐ సా సమ్ మెసేజెస్ ఫ్రమ్ ఏ గర్ల్. కొన్ని మెసేజ్ ఒక అమ్మాయి నుంచి నేను చూడడం జరిగింది. ప్లీజ్ స్టాప్ టెక్స్టింగ్ హర్. ఆమెకు టెక్స్ట్ చేయడం నువ్వు ఆపేసేయి, ఇక్కడితోటి జరిగింది ఏదో జరిగిపోయిందని నేను అంటూ ఉన్నాను.
ఇలాంటి కండిషన్లో ఆమె ఈ ఈడియంని ఉపయోగించి ఆమె సెంటెన్స్ చేయడము జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ కోసం ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంగ్లీష్ని ఎవరైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, స్పోకెన్ ఇంగ్లీష్ టిప్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరి కోసం మన వద్ద కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. కోర్స్ యొక్క ప్రతి డీటెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.